ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో 3 రోజులు ఉంటే ప్రజలు జబ్బున పడడం ఖాయమని అన్నారు. కాలుష్యం కోరల్లో ఢిల్లీ, ముంబై రెడ్ జోన్లో ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడి ప్రజల జీవితం 10 ఏళ్లకి తగ్గుతుందని, అందులో నుంచి బయటపడాలంటే బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలు వాడకాన్ని తగ్గించడమే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు. కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన పెట్రోల్, డీజిల్ వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పు ఎంతో కీలకమన్నారు. ఇటీవల వాయు కాలుష్యంపై ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నాయి. అస్సాంలోని బెర్నీహాట్ నగరం తొలి స్థానంలో నిలవగా తరువాతి స్థానాల్లో ఢిల్లీ, ఇతర నగరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో కొనసాగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాయు కాలుష్యంపై ఈ వ్యాఖ్యలు చేశారు.